హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే శ్రద్ధగా వినండి. ఇప్పుడు సమాజంలో కొంతమంది ఉంటారు అక్రమంగా సంపాదించేవాళ్ళు. అంటే అందరు కాదండి, కొంతమంది. వాళ్ళు సమాజంకి ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి అక్రమంగా సంపాదించేవాళ్ళు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. అదే దశమ భాగం అంటారు కదా. దశమ భాగం అనేది ఏ చర్చిలో ఫాదర్కో, లేదంటే ఏ గుళ్ళో పూజారికో, లేదంటే ఏ మసీదులో పెద్ద ఆయనకో ఇవ్వడం కాదు. అది కాదు దశమ భాగం అంటే ఇచ్చేది. మన సమాజంలో తల్లిదండ్రిని లేదా తండ్రిని కోల్పోయి కుటుంబ పోషణ సరిగ్గా లేక, లేదంటే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి అనాథాశ్రమంలో ఉండే పిల్లలు ఉన్నారు. అటువంటి వారిని ఆదుకోవాలి. అంతేగాని దశమ భాగం ఆ విధంగా కాదు, మొదట చెప్పిన విధంగా కాదు, ఈ విధంగా దశమ భాగాన్ని వినియోగించాలి. అది మీకు, మీ పిల్లలకు దేవుని ఆశీస్సులు ఉంటాయి ఆ విధంగా చేస్తే. అది నేను చెప్పేదండి. ఓకే, థ్యాంక్ యూ.